నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 9th October 2025 సెన్సెక్స్ అండ్ నిఫ్టీ స్ట్రాంగ్ మొమెంటం చూపించాయి ఈరోజు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 135 పాయింట్స్ పాజిటివ్తోని 25,181 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చి 82,172 దగ్గర క్లోజ్ అయింది, 398 పాయింట్స్ పాజిటివ్లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది, 0.31%. పాయింట్స్ వైజ్గా చూస్తే 173 పాయింట్స్ 56,192 దగ్గర క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్ మార్కెట్ స్ట్రాంగ్ ర్యాలీ చూపించింది. నిన్న కొంచెం డిప్ ఇచ్చినా కానీ ఈ రోజు మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే ఓవరాల్గా సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. టాప్ పెర్ఫార్మింగ్ సెక్టార్ అంటే మెటల్, తర్వాత ఐటీ, తర్వాత కమోడిటీస్, కన్జంప్షన్, హెల్త్ కేర్, ఫార్మా, ఇవన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఒక నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. 50 స్టాక్స్లో 41 స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే 9 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది స్టీల్, మెటల్ స్టాక్సే. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇవి రెండు కూడా టాప్ పర్ఫార్మర్స్. మోర్ దెన్ దాదాపుగా 3% వరకు పెరిగినాయి, 2.62%, 2.61%. తర్వాత హెచ్సిఎల్ టెక్, ఐటీ స్టాక్స్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, ఇండిగో, తర్వాత బిఈఎల్, ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ టాప్లో ఉంది, 1.12% మైనస్లో క్లోజ్ అయింది. టైటాన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మారుతి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐషర్ మోటార్, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఇవి నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్టు. ఎలాంటి మార్పులు లేవు, నిన్న మనం వేసుకున్న లెవెల్సే, పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఎందుకంటే లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, నిన్నటి లో దగ్గరనే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే లెవెల్ మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది, 25,045. సో హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 25,230 ఆర్ 225. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే మనం 1 అవర్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. 25,225 ఆర్ 230 కన్నా 1 అవర్ పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు, టువర్డ్స్ 25,430 వరకు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఒకటి, రేపు మనకి వీకెండ్ కాబట్టి కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండే అవకాశం ఉంది. మేబీ ఈ 3 days రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యి రేంజ్ బ్రేక్అవుట్ కోసం ట్రై చేయొచ్చు. కానీ బ్రేక్అవుట్ రేంజ్ ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఉందో దాన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అప్పుడు మాత్రమే మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అండ్ లోయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా 25,045, దాని బ్రేక్ అయితే 24,940 మన కీ లెవెల్. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సేమ్ నిన్నటి రేంజ్లోనే ఈరోజు క్లోజ్ అయింది. ఒక రకంగా ఈ రేంజ్ మొత్తంలోనే ఈరోజు కూడా ట్రేడ్ అయింది. నిన్న ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్లో ట్రేడ్ అయింది. కాకపోతే కొంచెం పాజిటివ్ మొమెంటం కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. ఎప్పుడైతే మనం 56,000 కన్నా కిందకి వెళ్ళామో అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ నిన్నటి లోకి దగ్గరలో సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. క్లోజింగ్ 56,192. ఓవరాల్గా మొమెంటం పాజిటివ్ ఉంది, బై అండ్ డిప్స్లో ఉండొచ్చని మనం గతంలో కూడా అనుకున్నాం. ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ ఉండొచ్చు, 55,780, తర్వాత 55,650 అండ్ 55,365 మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. అండ్ ఒకటి మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 56,430 ఆర్ 56,500 లెవెల్. సో ఈ లెవెల్ కన్నా క్రాస్ అయి పైకి వెళ్తే మాత్రం 57,000ని టచ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేయొచ్చు. ఇంకొకటి ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో కావచ్చు. ఎందుకంటే మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం కనపడుతుంది కాబట్టి ఒక బుల్ కాల్ స్ప్రెడ్ కానీ లేకపోతే బుల్ పుట్ స్ప్రెడ్ కానీ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేబీ కన్సాలిడేషన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కొంచెం స్లో మొమెంటం ఉండొచ్చు అనుకుంటున్నాం కాబట్టి బుల్ పుట్ స్ట్రాటజీలో ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంది. కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే మనం స్ట్రాటజీ ప్లాన్ చేస్తామో ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో చేస్తాం కాబట్టి ఆ రిస్క్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మన ట్రేడ్ చేసుకోవాలి. సో బుల్ పుట్ స్ట్రాటజీలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం.
సో సేమ్ ప్యాటర్న్ సెన్సెక్స్లో కూడా హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలోనే ఉన్నాం మనం. 82,172 క్లోజింగ్ ప్రైస్ ఈరోజు. హైయర్ లెవెల్లో మనకి 82,320 రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 82,600 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. అది బ్రేక్ చేస్తే 83,000. సో ఇట్లా 3 లెవెల్స్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మొమెంటం వైజ్ ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డౌన్ సైడ్లో మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి 81,625. దానికన్నా కిందకు వస్తే మాత్రం 81,100 లెవెల్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం లాంగ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో కీ లెవెల్ లాగా 81,100ని తీసుకోవచ్చు. అది మంత్లీ పివోట్ లెవెల్. అదే మన కీ లెవెల్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 160 స్టాక్స్ పాజిటివ్ ఉంటే, అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అవి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 30 ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 23, లాంగ్ అన్వైండింగ్లో 1 స్టాక్ కనపడుతుంది. ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్ ఉంది ఈరోజు. స్ట్రాంగ్ ర్యాలీసే చూసాం. అయితే ఇందులో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది అంబర్ ఎంటర్ప్రైజెస్. ఓపెన్ ఇంట్రెస్ట్ 15% పెరిగింది. ప్రైస్ పెద్దగా పెరగలేదు. అయితే మెటల్స్లో సెయిల్ స్ట్రాంగ్ మూమెంటం చూపించింది. ఆప్షన్ ఫ్యూచర్స్ డేటా ప్రకారం సెయిల్లో 3.78% మనకి ప్రైస్ పెరిగితే ఓపెన్ ఇంట్రెస్ట్ 12% పెరిగింది. సో దాన్ని మన 11.23% పెరిగింది ఓపెన్ ఇంట్రెస్ట్ సెయిల్లో. సో సెయిల్ ఒకటి మనం కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సెయిల్ తర్వాత నోవామా, ఓఎఫ్ఎస్ఎస్, జైడస్ లైఫ్, తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, దాల్మియా భారత్, సీజీ పవర్, ఎంఫసిస్, వీటన్నిటిలో కూడా కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. షార్ట్ కవరింగ్లో కూడా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఐనాక్స్ విన్, టాటా మోటార్స్, ఎరిడా, భారత్ ఫోర్జ్, ఐజీఎల్, వీటిలో షార్ట్ కవరింగ్ కనపడ్డది. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో యూనోమిండా, కెనేస్, నౌకరీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఎస్బీఐ కార్డ్, ఐషర్ మోటార్స్, పవర్ ఇండియా, వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. సో ఈ డేటా ప్రకారం మనం ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని టెక్నికల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.